నమస్కారం. మనకి ఇటు ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా మనకు డిఫరెంట్ ప్లేసెస్ ఒంగోలు 1 టౌన్ లిమిట్స్లో కానీ తాలూకా లిమిట్స్ లేదు అని అంటే మద్దిపాడు కానీ చేమకుర్తి ఇట్లా కొన్ని మనకు గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అవటం జరిగింది. అయితే మా వాళ్ళు ఆఫీసర్స్ కానీ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అట్లానే స్టాఫ్ వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్స్ మేరకు కొన్ని కేసెస్ కూడాను వాటిల్లో మేము డిటెక్ట్ చేయటం జరిగింది. అట్లానే 1 టౌన్ లిమిట్స్లో జరిగినటువంటి ఒక అఫెన్స్ డిటెక్ట్ చేయగలిగాం. అట్లానే తాలూకా లిమిట్స్లో జరిగినటువంటిది డిటెక్ట్ చేయగలిగాం. మద్దిపాడు లిమిట్స్లో మద్దిపాడు హెడ్ క్వార్టర్లో జరిగినటువంటిది, అట్లానే చేమకుర్తిలో జరిగినటువంటి కేసెస్ ఇవి కూడాను అన్నిటినీ కొద్ది కాలంలోనే ఇవన్నీ కూడాను డిటెక్ట్ చేయటం జరిగింది. అట్లానే ఇంకా కొన్ని అన్డిటెక్టెడ్ కేసెస్, ఇంకా మనకు క్లూస్ రాక లీడ్ లేక కొన్ని ఆగిపోయినటువంటి కేసెస్ తాలూకా లిమిట్స్లో మనకు ఆశ్రమం దగ్గర జరిగినటువంటి ఒక కేసు అట్లానే ఉంది. దాంట్లో ఇంకా కంప్లీట్ లీడ్ అయితే రాలేదు మనకు. నిన్న కూడాను మనకు ఒకటి గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్సెస్ 2 జరిగినాయి. ఒకటి సమతానగర్లోనూ, రెండోది వచ్చేసి అంబేద్కర్ నగర్ కాలనీ. ఈ 2 కూడాను తాలూకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే జరిగింది. ఈ రెండిట్లో కూడాను మనకు కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చినాయి. ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇది 2 చోట్ల కూడా ఒకళ్ళే చేశారా లేదా అన్న దాని మీద కూడాను క్లియర్ కట్గా మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అతను ట్రేస్ చేసే నిమిత్తమే ఒక 2 పార్టీస్, 2 పార్టీలకు కూడాను సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సబ్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో 2 పార్టీలు కూడాను డిప్లాయ్ చేయటం జరిగింది. దే ఆర్ ఆన్ దట్ జాబ్ టు ట్రేస్ ది ఐడెంటిఫైడ్ కల్ప్రిట్. తొందరలోనే అతను కూడా పట్టుకుంటాం. ఈ సందర్భంగా పబ్లిక్ అందరికీ కూడాను మా వైపు నుంచి, పోలీస్ వైపు నుంచి ఉన్నటువంటి అప్పీలు, ఫస్ట్ది ఇంట్లో ఎక్కువ మొత్తంలో అంటే రోజువారీగా అవసరమైనటువంటి క్యాష్ కానీ లేదు అంటే గోల్డ్ ఆర్టికల్స్ కానీ ఉంచుకోవాలని, మిగతా అన్నీ కూడాను బ్యాంక్ లాకర్స్, ప్రతి ఒక్క బ్యాంకులో కూడాను మనకు లాకర్ ఫెసిలిటీ ఉంది. ఇది సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని, మీ రెసిడెన్స్ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులోని లాకర్ కనుక తీసుకున్నట్లయితే మనం ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా దొంగ మన ఇంట్లోకి వచ్చేసినా కూడాను మనం తక్కువ ప్రాపర్టీ లాస్ పోవటం జరుగుతుంది. కనుక ఇది అందరూ గమనించండి. ఎందుకనంటే ఇప్పుడు చెప్పినటువంటి కేసెస్ అన్నీ కూడాను లార్జ్ క్వాంటిటీ క్యాష్ కానీ గోల్డ్ ఆర్టికల్స్, సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడాను ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారన్నమాట. కనుక లాకర్లో ఉన్నట్లయితే మనకు ఆ ప్రాపర్టీకి సేఫ్టీ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి. తర్వాత రెండోది కూడాను షాప్స్ కానీ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళైనా, లేదు అని అంటే చిన్న షాపులైనా, హోటల్స్ కానివ్వండి, లేదంటే అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ కూడాను అందరూ కూడాను కొద్ది వ్యయంతో మనం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోగలుగుతాం. అట్లా సీసీ కెమెరాలు కూడాను ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో కూడాను మనకు లీడ్ వచ్చింది. అటువంటిది సీసీ ఫుటేజెస్ వల్లనే రావటం జరిగింది అన్నమాట. దాని ద్వారా చిన్న లీడ్ వస్తే మనకు పెద్ద డిటెక్షను జరిగేదానికి అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడాను సీసీ కెమెరాస్ తప్పనిసరిగా పెట్టించుకోమనమని, ఒకవేళ లేదు ఇన్ కేస్ ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెద్దవి అయితే అలారం సిస్టమ్స్ కూడా కొత్త అలారం సిస్టమ్స్ కూడా వచ్చినాయి. గేటు టచ్ చేస్తేనే అలారము సౌండ్ వచ్చేటటువంటి ఈ విధమైనటువంటి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. దొంగలు కూడాను డిఫరెంట్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అఫెన్స్ చేయటానికైనా పారిపోవటానికైనా. మనం ఇంతకుముందు సేఫ్ లాకర్ అనుకునే వాళ్ళం ఇంట్లో, అట్లాంటి వాటిని కూడా వాళ్ళు బ్రేక్ చేయగలిగేటటువంటి పరిస్థితి ఉంది. కనుక అందరు దీనికైతే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. పబ్లిక్ కూడాను ఏం ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్లాంటి అఫెన్సులలో మనం తక్కువ మొత్తంలోనే పొద్దు కనుక పెద్ద నష్టం ఉండదు. అందువలన అందరూ కూడా నా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సేఫ్టీ ప్రికాషన్స్ లాకర్లో పెట్టుకోవటం, లేదు అని అంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో కూడాను కొంతమంది దొంగలు
అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ డివైస్ డివిఆర్ను కూడాను తీసుకొని వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. కనుక మీరు స్టోరేజ్ డివైస్ ఆ డివిఆర్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడాను కొంత సీక్రెట్ ప్లేస్లో కనుక పెట్టుకున్నట్లయితే దానికోసం అని చెప్పేసి దొంగ అంత ఎక్కువ సమయం కేటాయించేటటువంటి అవకాశం ఉండదు. అట్లాగే బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో కానీ షాప్స్లో హోటల్స్లో వాళ్ళు కొన్ని నేరుగా మనకు సీసీ కెమెరాలు కనిపిస్తూ ఉంటాయి దొంగకైనా సరే. కొన్ని డమ్మీ కూడా ఉంచుకోవాలి. కొన్ని డమ్మీ అట్లాగనే పెట్టినటువంటి సీసీ కెమెరా కూడాను కామఫ్లేజ్ ఉన్నట్టు ఉండాలి. ఇది సీసీ కెమెరానా కాదా అన్నట్టుగా దాన్ని డిజైన్ కానీ అది పెట్టుకున్నటువంటి ప్లేస్లో కానీ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటిని కూడా మనం ఈ దొంగల బారి నుంచి కాపాడుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ ఫుటేజ్ ఉన్నట్లయితే మనకు డిటెక్షను ఈజీగా ఉంటుంది. ఎక్కువ శ్రమ తీసుకోకుండానే మనం దొంగలను పట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మా వైపు నుంచి, పోలీస్ వైపు నుంచి పబ్లిక్ అందరికీ కూడాను అప్పీలు. రెండోది వచ్చేసి